పగలు లేదు, రాత్రి లేదు. అక్రమంగా తవ్వేయడం, కోట్ల రూపాయలు వెనకేసుకోవడం, హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేయడం, ఎన్జీటీ నిబంధనలకు పాతరేయడం, ఇవన్నీ మాత్రం వారికి బాగా తెలుసు. పట్టపగలే గోదావరి నదీ గర్భాన్ని పొక్లైన్లు పెట్టి చీల్చేస్తున్న అధికారులు కిమ్మనడం లేదు. జనసేన నేత అండదండలతో తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో సాగుతున్న మట్టి దందాపై సాక్షి స్పెషల్ స్టోరీ. గోదావరి తీర ప్రాంతంలో ఉన్న లంకల్లో విధ్వంసం జరుగుతోంది. అడ్డగోలుగా మట్టి దోపిడీ చేయటంతో పచ్చని లంకల రూపురేఖలు మారిపోతున్నాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతున్న అధికారులు మిన్నకుండిపోతున్నారంటే ఇక్కడి కూటమి నేతల ఒత్తిడి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మండపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న తాతపూడి, కేదారి లంకల్లో మట్టి దందా భారీ స్థాయిలో జరుగుతోంది. పర్యావరణ నిబంధనలు తుంగలోకి తొక్కి 15 నుంచి 20 అడుగుల మేర తవ్వకాలు జరపడంతో లంక ప్రాంతాలు తీవ్ర నది కోతకు గురయ్యే ప్రమాదం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా జనసేన పార్టీకి చెందిన ఓ నేత ఆధ్వర్యంలో మట్టి దందా జోరుగా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనసేన నేత అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారట. అక్రమార్కుల వెనుక జనసేన నేత ఉండటంతోనే లంక ప్రాంతాలను గుల్ల చేస్తున్న, ఎటువంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయల విలువైన మట్టిని తరలించేస్తున్న మైనింగ్ రెవెన్యూ అధికారులు అటువైపు చూడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వేస్తూ ఉండటంతో బోడిపాలెం వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ యంత్రాలతో మట్టి తవ్వేస్తూ వందలాది లారీలతో తరలిస్తున్న అధికారులు ఎందుకు స్పందించటం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ మట్టి దందాపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ మాట్లాడటం, రెవెన్యూకి, పోలీస్కి, మైనింగ్కి ఇన్ని డిపార్ట్మెంట్లు మాట్లాడి ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. గోదావరికి గొట్లు వేసేసి తోలెత్తనటువంటి పరిస్థితి. రాత్రి లేదు, పగలలేదు. ఆ బోడిపాలు వంతెన కూల్పోయేటువంటి పరిస్థితి ఉంది. లంక ప్రాంతాల నుంచి తరలించే మట్టిని కొత్తపేట ప్రాంతంలో ఉన్న ఇటుక బట్టీలకు, లేఅవుట్లకు యథేచ్ఛగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా చేస్తున్న మట్టి దందాతో లంకలు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. తాతపూడి లంకల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలతో కపిలేశ్వరపురం, కొత్తపేట మండలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.